వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అన్నపూర్ణే సదాపూర్ణే శంకరః ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముందుగా సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 సంవత్సరం సువర్ణ మీడియా ప్రేక్షకులకి 2024 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వృశ్చిక రాశి వారికి ఈ 2024 సంవత్సరంలో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజేసుకుందాం. అయితే ప్రేక్షకులకి సందేహం కలగవచ్చు, పంచాంగ ఫలితాలు అనేటువంటివి ఉగాది నుంచి ఉగాది వరకు ఉంటాయి కదా, మరి ఈ ఆంగ్ల సంవత్సరం చేసుకునే పద్ధతి మనకెక్కడిది అనే ఆలోచన రావచ్చు. శాస్త్రం ఏం చెబుతుందంటే, ప్రపంచమంతా ఏది అంగీకరిస్తుందో అది కూడా ధర్మబద్ధమవుతుంది అని చెప్పి మనకు శాస్త్రం ఒప్పుకుంటుంది. ప్రపంచమంతా కూడా నూతన సంవత్సరంగా 2024 జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని గుర్తించినప్పుడు శాస్త్రం గుర్తిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆంగ్ల నూతన సంవత్సరంగా మనం భావించుకోవాలి. ఉగాది నుంచి మనకు ఋతు ప్రకారముగా మనకు ఉగాది నుంచి ఉగాది వరకు మనం ఫలితాలు అనేటువంటి ఎలా అయితే చెప్పుకుంటామో, జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు 2024 సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయనేటువంటి విషయాన్ని మనం క్లుప్తంగా తెలియచేసుకుందాం. ముందుగా నవగ్రహాలలో అత్యంత దీర్ఘకాలిక గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువు. ఒక్కొక్క రాశిలో సంవత్సరం పాటు గురువు, 2.5 సంవత్సరాల పాటు శని, 1.5 సంవత్సరాల పాటు రాహుకేతుల సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ 4 గ్రహాల యొక్క సంచార గ్రహ ప్రభావము మిగతా అన్ని రాశుల మీద ఉంటుంది. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనము ఈ యొక్క వృశ్చిక రాశి వారికి 2024లో ఎలా ఉంటుందో మనం తెలియచేసుకుందాం. వృశ్చిక రాశి వారికి అనగా చతుర్థంలో శని, షష్టమంలో గురువు, తర్వాత లాభంలో కేతువు, పంచమంలో రాహు. ఈ గ్రహ ప్రభావం వలన మే 1వ తారీఖు వరకు కూడా గురువు షష్టమ స్థానం సంచారం చేస్తుండడం, యోగకరుడు, ధనకారకుడు, యోగకరుడు, విద్యాకారకుడు అయినటువంటి గురువుని శని తృతీయ దృష్టితో వీక్షణ చేస్తూ ఉండడం. ఈ కారణం చేత వృశ్చిక రాశి వారికి మే 2వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి సమయము కాదు. ఇంట బయట అనేక ఒత్తిళ్లు ఎదురవుతాయి, మానసికమైనటువంటి సంఘర్షణ అధికంగా ఉంటుంది, గృహంలో చిక్కులు చికాకులు ఎదురుగా ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ ఏ పని చేసినప్పటికీ కూడా ప్రతికూలతే ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ధనము విపరీతముగా ఖర్చు అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానముగా ఈ సంబంధించినటువంటి అనేక వ్యవహారాలలో మే 2 వరకు కూడా అనుకూలత ఉండదు. గృహంలో స్థిర చరాస్తులన్నీ కూడాను పూర్తిగా నష్టపోయేటువంటి అవకాశం కనబడుతుంది. ఏదైనా లాభానికి అమ్ముకుందామనంటే తక్కువకి కొనుక్కునే విధంగా ఉంటుంది. కాబట్టి ఆచితూచి స్పందించండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే గమనించుకున్నట్లయితే ఈ ఫేజ్ 1 అనేటువంటిది మే 2వ తారీఖు వరకు ఉన్నటువంటి కారణం చేత విద్యార్థులకి కొంత గడ్డు కాలం అని చెప్పవచ్చు. అలాగే న్యాయ వివాద సంబంధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా లభించకపోవచ్చు. అలాగే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకి ఇతరత్రా భయాలు, న్యాయపరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మే 2వ తారీఖు వరకు కూడా అంత ఆదరణ అనేటువంటిది ఉండదు. అంతేకాకుండా పిల్లలు చెప్పిన మాట వినకపోవడం, సంతానపరమైనటువంటి నష్టము కలిగే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. అలాగే దంపతుల మధ్య విభేదాలు రావడం. ఈ మే 2 వరకు కూడా అనేక రంగాలలో ఉన్నటువంటి వారికి కాస్త గడ్డు కాలం అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి కొంత యోగ్యత అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేర ఫలితాలు పొందలేకపోతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఇక్కడ ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఆశించిన పదవి భంగము అనేటువంటిది కలుగుతుంది. ఆశించిన పదవిని పోకపోగా కొంత నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.
ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వారికి, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఉన్నటువంటి వారికి, అలాగే బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి వారికి, ఆహార సంబంధమైనటువంటి ఉత్పత్తులు, ఆహార సంబంధమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి నష్టములు తప్పవు. కాబట్టి వ్యాపార విస్తరణ, అలాగే ఎక్కువ పెట్టుబడి పెట్టి నూతన వ్యాపారాలు ఈ చెప్పినటువంటి రంగంలో కనుక చేసుకున్నట్లయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఆశాజనకమైనటువంటి ఫలితాలు మే 2 వరకు జరగవనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. వివాహాది శుభకార్యాలకు సంబంధించే ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి, డైట్ కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ మే 2వ తారీఖు వరకు వృశ్చిక రాశి వారికి ఏర్పడుతుంది. ఇక మే 2వ తారీఖు నుంచి గురువు సప్తమ రాశిలో ప్రవేశం చేయడం వల్ల కొంత వెసులుబాటు కలుగుతుంది. శని గురువుల యొక్క ప్రభావం జాతకంలో ఉండకపోవడం, తద్వారా కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశము, దైవ కార్యక్రమాలు చేయడము, దైవానుగ్రహం పొందడం, అలాగే ఇప్పటివరకు ఎటువంటి పని చేసినా ఆ పనులలో వచ్చేటువంటి ఆటంకాలన్నీ కూడా వడివడిగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి తొలగిపోతూ మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఫేజ్ 2గా భావిస్తున్నటువంటి ఈ సమయము అత్యంత శుభమైనటువంటి సమయముగా గమనించుకోవాలి. ఇక దంపతుల మధ్య పొరపచ్చాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం పెరగడం, మే 2వ తారీఖు వరకు నుంచి కూడా వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులకి వివాహము జరగడం అనేటువంటిది జరుగుతుంది. తద్వారా ఆనందకరమైనటువంటి క్షణాలు గోచరమవుతున్నాయి. విద్యార్థులకి కొంతమేర ఊరట లభించేటువంటి అవకాశం ఉంటుంది. స్కూల్ యాజమాన్యానికి అలాగే కళాశాల రంగంలో ఉన్నటువంటి వారికి కొంత లాభాలు గడించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను కొంత వెసులుబాటు అనేటువంటిది మే 2వ తారీఖు నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు ఉంటుంది. ఇంతకంటే గొప్పదైనటువంటి పీరియడ్గా, సూపర్ పీరియడ్గా చెప్పవచ్చు అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు. కుజుడు ఈ యొక్క వృశ్చిక రాశికి పాపి అయినటువంటి శని యొక్క వీక్షణ ఉండడము, గురువు కూడా స్వతంత్రమైనటువంటి నిర్ణయాలు ఇవ్వడం, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ డిసెంబర్ 31వ తారీఖు వరకు, అనగా అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పవచ్చు. అన్ని ప్రాజెక్టులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు పూర్తి చేసుకుంటారు. ఎవరైతే పదవి కోల్పోయి మళ్ళీ తిరిగి పదవి పొందాలనే ఆలోచన ఉండి ఆశించే వాళ్ళకి చక్కటి ఆశాజనకమైనటువంటి పదవి లభిస్తుంది. అలాగే అన్ని రకాలుగా యోగదాయకమైనటువంటి స్థితిని ఈ వృశ్చిక రాశి వారు అక్టోబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు పొందుతారని చెప్పవచ్చు. ఇంకా గమనించుకున్నట్లయితే అనేక రకాలుగా ఈ డిసెంబర్ వరకు కూడా, అనగా మే 2 నుంచి అక్టోబర్ 21వ తారీఖు వరకు సాధా మాధ్యమం, అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు కూడా సంపూర్ణమైనటువంటి యోగ కాలాన్ని ఈ వృశ్చిక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అన్ని రకాలుగా మంచి జరుగుతుంది. మీరు ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఈ సంబంధించినటువంటి బదిలీలు కానీ, ఉపాధ్యాయుల బదిలీలు కానీ, ఇవన్నీ కూడాను చక్కగా ఒక కొలిక్కి వస్తాయి. విద్యార్థులకి మంచి భవిష్యత్తు కలుగుతుంది. అనుకున్నటువంటి విధంగా అనుకున్నటువంటి కళాశాలలో విద్యా ప్రవేశం అనేటువంటిది జరుగుతుంది. విదేశీ విద్యకు, విదేశీ వ్యానానికి అనుకూలమైనటువంటి సమయంగా మే 2వ తారీఖు నుంచి చెప్పవచ్చు. ఇక అక్టోబర్ 21వ తారీఖు నుంచి అయితే ఇవన్నీ కూడాను యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీకు గోచారరీత్యా చెప్పబడేటువంటివి. జన్మజాతకరీత్యా బాగున్నప్పుడు, గోచారం బాగోలేకపోయినా జాతకం బాగున్నప్పుడు మంచి ఫలితాలు పొందుతారు. జన్మజాతకరీత్యా బాగోలేనప్పుడు గోచారం ఎంత బాగా ఉన్నప్పటికీ కూడాను ఫలితాలు కొంత తారుమారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరలోని మంచి పండితుల చేత మీ జన్మజాతకాన్ని, ఈ గోచారాన్ని పరిశీలన చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళి మంచి పరిహారాలు పాటించుకున్నట్లయితే తప్పకుండా ఇంకా మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9, కలిసి వచ్చేటువంటి వారము ఆదివారము, గురువారము, అలాగే మంగళవారం రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు. ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె ఈ మూడిటితో అభిషేకం జరిపించి చలివిడి నైవేద్యంగా పెట్టినట్లయితే, ఈ విధంగా ఒక 8 మంగళవారాలు చేసినట్లయితే మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అలాగే గమనించుకున్నట్లయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంకల్పం నెరవేరాలి. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి అనేక కోరికలు ఉంటాయి. ఆ కోరికల్లో చాలా మటుకు నెరవేరాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల 21 రోజుల పాటు సంకల్ప సిద్ధి హోమాది కార్యక్రమాలు అనేటువంటివి ప్రతిరోజు జరపబడుతుంటాయి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటువంటి నదిలో బావిలో పడి చనిపోవడం, ఇట్లాంటి దుర్మరణాలు ఉన్నా, అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా వాటిని పితృదోషం లేదా పితృశాపం అని అంటారు. కాబట్టి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది. అలాగే కాశీలో స్వంత భవనం మా శ్రీ కామాక్షి నిత్యాన్నదాన ఆశ్రమంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క పుట్టినరోజున కానీ, పెళ్లి రోజున కానీ మీ ఆనందాన్ని కాశీలో ఉన్నటువంటి
యాత్రికులైనటువంటి శివబంధువులకి కూడా మీరు పంచాలి అని అనుకుంటే అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు. కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ విధంగా వృశ్చిక రాశి వారు 2024 సంవత్సరంలో ఎటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని కూడా క్లుప్తంగా తెలియచేసుకున్నాం. కాబట్టి ఇంకా మీకు వివరణ కాదలిచినట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష పండితుల్ని సంప్రదించి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రాబట్టడానికి ఏ విధంగా పరిహారాలు పాటించాలో తెలుసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.